హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌందర్య నవీన్ అఫీషియల్. ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ చేస్తున్నాను. మార్నింగ్ నుంచి నైట్ వరకు నా డే ఎలా ఉంటుంది ఏంటి అని చూపిస్తాను. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడే లేచి కిచెన్లోకి అయితే వచ్చారనమాట, బాసలు క్లీన్ చేద్దామని. కిచెన్లో విండో దగ్గర మంచిగా వెలుతురు వస్తుంది, చాలా బాగుంటుంది మార్నింగ్ టైంలో. నేనైతే ఇక్కడ బాసలు క్లీన్ చేస్తున్నాను. విండో నుంచి బాగా ఇట్లా ఏమంటారు, ఇట్లా వెలుతురు వచ్చి కంట్ల మీద పడిపోతుంది అనమాట. అందుకే నైస్ కూడా ఓపెన్ చేయలేకపోతున్నాను. నా ఛానల్లో లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయక ఆల్మోస్ట్ 1 మంత్ అయింది. చిన్న వర్క్ మీద అయితే విలేజ్కి వెళ్ళాను. 20 డేస్ అక్కడే ఉన్నాను అనమాట. ఫెస్టివల్ అయిపోయినాక, సంక్రాంతి అయిపోయినాక వచ్చామన్నమాట. దాని తర్వాత హెల్త్ కూడా బాగుండట్లేదు, అందుకే వీడియోస్ కూడా ఏం పోస్ట్ చేయలేదన్నమాట. చెప్పాను కదా, బాగా విండో దగ్గర ఇట్లా కంట్ల మీద పడిపోతుంది ఇట్లా స్ట్రేట్గా అని చెప్పేసి. అదొక 1 అవర్ ఉంటుంది మార్నింగ్ టైంలో, తర్వాత ఇంకా నార్మల్గా అయిపోతుంది అనమాట. డుగ్గువాడు కూడా అస్సలు హెల్తే బాగుండట్లేదు. వాడికి నాకు ఇద్దరికి కంటిన్యూగా ఏదో ఒకటి వస్తూనే ఉంది. ఇక బాసలు క్లీన్ చేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను, బ్రష్ కూడా వేసుకొని. చూసారు కదా, డుగ్గువాడికి కూడా ఫేస్ చేంజ్ అయిపోయింది. ఇద్దరికి కోల్డ్ ఫీవర్ కంటిన్యూ ఉందన్నమాట. నాకు కొంచెం బెటర్ అనేసరికి డుగ్గువాడికి ఎక్కువ అయిపోతుంది, వాడు తక్కువ అయ్యేసరికి నాకు ఎక్కువ అవుతుంది. డుగ్గా నేను ఏం మాట్లాడుతున్నా అని చెప్పేసి ఒకటే చూస్తూ ఉన్నాను అనమాట. దగ్గుతుండు కంటిన్యూగా ఈ వీడియోలో. ఇప్పటి నుంచి అయితే కంటిన్యూ వస్తాయి వీడియోస్. చాలా గ్యాప్ వచ్చేసింది అనమాట వీడియోస్ పోస్ట్ చేయక. ఇప్పటి నుంచి మ్యాక్సిమం ట్రై చేస్తాను వీడియోస్ కంటిన్యూగా పోస్ట్ చేయడానికి. చూడండి డుగ్గువాడు ఎంత ఘోరంగా తగ్గుతున్నాడో మీకు చూస్తే అర్థమైపోతుంది. వాడికి ఎక్కువ అయిపోతుంది అనమాట దగ్గంతా కూడాను. మెడిసిన్స్ ఇంకా విక్స్ రాస్తూనే ఉన్నాను అనమాట. ఇప్పుడే పాలు వచ్చాయన్నమాట, ఇప్పుడే తీసుకున్నాను పాలు కూడాను. టీ పెట్టేసేయాలి. బాసలు క్లీన్ చేసుకొని ఇక టీ పెడుతున్నాను అనమాట. కొంచెం మార్నింగ్ టైంలో టీ తాగితే కొంచెం మైండ్ కూడా రిలీఫ్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ విండో దగ్గర మంచిగా వెళ్తురు వస్తుందని చెప్పాను కదా, డుగ్గువాడు కూడా అట్లా నించోబెట్టారనమాట. వాడు కూడా అసలు ఫేస్ ఇది తిప్పట్లేడు అనమాట, వాడికి కూడా ఇట్లా కంట్ల మీద పడిపోతుంది. మార్నింగ్ టైంలో ఇట్లా వచ్చే విండో దగ్గర వస్తుంది కదా మంచి సూర్యకిరణాలు అంటారు కదా, అట్లా పెడితే పిల్లలు కూడా హెల్త్ బాగుంటుంది అంటారు. డుగ్గాడు కూడా స్నానం చేయించేసి మంచిగా ఫ్రెష్ అప్ చేశారనమాట. ఎంత క్యూట్గా ఉంది కదా డుగ్గాడు. టీత్ కనిపిస్తున్నాయి కదా గాయస్ ఇప్పుడైతే వాడివి. ఇంకా నేను కూడా స్నానం చేసి పూజ చేసేసాను అనమాట. ఇక్కడ ఇంకా నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. డుగ్గాడు చూడండి, నేను మాట్లాడుతున్నా సరే వాడు ఇక్కడ చూడట్లేడు. బ్యాక్ సైడ్ టీవీ కనిపిస్తుంది కదా, అది చూస్తుండ అనమాట. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేశాను, ఉప్మా చేశారనమాట. ఇంకా దోశ బ్యాటరీ అట్లా ఏమి వేయలేదు, ఉప్మా చేసుకొని తినేసి ఇంకా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. డుగ్గాడికి వస్తే పడుకున్నాడు అనమాట. నాకు ఎందుకో మళ్ళీ టీ తాగాలనిపించింది అనమాట, అందుకనే టీ తాగుతున్నాను ఇక్కడ. ఇది ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ టైం అనమాట. ఎందుకో కొంచెం హెడేక్ లాగా అదో లాగుంది, కోల్డ్ అవ్వడం వల్లనే ఎందుకో కానీ, అందుకే టీ తాగాలనిపించి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత టీ తాగుతున్నాను ఇక్కడ. ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయిందనమాట. నేను మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అత్తమ్మ వాళ్ళు వచ్చారనమాట ఊరు నుంచి. మా వదిన వాళ్ళ కొడుకు కొంచెం హెల్త్ బాగాలేదు, ఇంకొంచెం మా వదిన వాళ్ళు ఇంకా మా అత్తమ్మ అందరు వచ్చారనమాట. నేను కూడా అక్కడికి వెళ్ళిపోయాను. నైట్ వచ్చేసి డుగ్గుగాడు అక్కడ కూర్చున్నది మా అత్తమ్మ అనమాట. అక్కడ కూర్చుంది అత్తమ్మ అనమాట. అత్తమ్మ వస్తే మాత్రం డుగ్గువాడు నాకంటే అత్తమ్మ దగ్గర ఎక్కువ ఉంటాడనమాట, బాగా అలవాటు వాళ్ళ నాన్నతో వాడికి.
ఇక మేమందరం కలిసి ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు వదిన వాళ్ళ కొడుకుకి గౌతమ్కి ఇప్పుడు హెల్త్ అంతా ఓకే. ఇంకా అందరం కలిసి ఎలా ఉంటుంది చెప్పండి. మేమైతే ఎక్కువ డీజే పెట్టుకొని ఇలా ఎంజాయ్ చేస్తామన్నమాట. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.